ఫ్రెండ్స్, మనం ఇంతకుముందుకు వీడియోలో టిప్పన్ని మనకు మరాఠీ లాంగ్వేజ్లో ఉన్న టిప్పన్ని ఇంగ్లీష్ నంబర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేసి ఆ యొక్క టిప్పన్ యొక్క ఏరియాని, ఆ సర్వే నంబర్ యొక్క ఏరియాని మనం కనుక్కోవాలి. సో క్యాలిక్యులేషన్ అంటే ఉతారా. సో క్యాల్కులేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనం క్యాల్కులేషన్ చేసే ముందు ఫస్ట్ ఈ యొక్క టేబుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకు చాల్తా నంబర్ లేదా సర్వే నంబర్ ఇదొకటి, అలాగే వస్లా నంబర్, అలాగే వస్లా షేప్, రూ ఉంది, టోటల్ రూ ఉంది, హాఫ్ రూ ఉంది, లాంబీ, టోటల్ లాంబీ, అలాగే ఏరియా ఇన్ స్క్వేర్ లింగ్స్. ఇలా ఒక టేబుల్ని ఏర్పాటు చేసుకొని ఫస్ట్ మనకు చాల్తా నంబర్ లేదా సర్వే నంబర్ అనేది మనకు టిప్పన్లో ఉంటుందన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలా టిప్పన్ ఉంది కదా, ఇలా రౌండ్ ఆఫ్ చేసి నెంబర్ ఉంది కదా, ఇది మనకు సర్వే నంబర్ అనమాట. ఓకేనా. సర్వే నంబర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే మనకు చాల్తా నంబర్ అనేది, ఇప్పుడు ఇది మరాఠీ అనుకోండి, మరాఠీలోనే చాల్తా నంబర్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనకి ఇక్కడ 26 సర్వే నెంబర్ ఉంది కాబట్టి ఈ చాల్తా నంబర్ లేదా సర్వే నెంబర్ ప్లేస్లో మనం 26 వేసుకుంటాం. అలాగే వస్లా నంబర్, మనకు ఈ యొక్క టిప్పన్ని ఆఫ్సెట్లు వేసుకొని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం కదా, సో వీటినే వస్లా నంబర్స్ అంటాం అనమాట. ఇది ఈ ఫస్ట్ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చాల్తా నంబర్స్ ఎంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ రైట్ సైడ్లో ఇక్కడ 1 2 3 4 5 6 మనకు 6 వస్లా నంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అలాగే వస్లా షేప్, ఈ యొక్క వస్లా ఉంది కదా, ఇప్పుడు ఇది వస్లా ఏముంది, ట్రయాంగిల్ కాబట్టి మనము వస్లా యొక్క షేప్ని ట్రయాంగిల్గా ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే మనకు ట్రెపీజియం మనకు మరాఠవాడ సర్వే సిస్టంలో వస్లా షేప్స్ వచ్చేసి ట్రయాంగిల్స్ అలాగే ట్రెపీజియం మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇలా ట్రయాంగిల్, ట్రెపీజియం, ట్రయాంగిల్ ఇవి మనకు వస్లా షేప్స్. ఓకే. దీని తర్వాత మనకున్నది రూంది. ఓకే. నెక్స్ట్ రూంది, మనము ఈ లాంగెస్ట్ లైన్ని లాంబీ అనుకున్నాం కదా. ఓకే. ఈ లాంబీ నుంచి మన యొక్క వంపుకు తీసుకున్న దాన్ని ఆఫ్సెట్ను రూంది అనుకున్నాం కదా. సో ఇది లాంబీ లైన్, ఇది రూంది. ఓకే. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వస్లా షేప్ను తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది లాంబీ పాయింట్. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రూంది పాయింట్. ఓకే. మనం ఫస్ట్ తీసుకోవాల్సింది రూంది. మనకు రూంది వాల్యూ వచ్చేసి 101. ఓకే. లాంబీ వాల్యూ వచ్చేసి 270. మనకు ఇక్కడ రూంది ప్లేస్లో రూంది వాల్యూ ఎంత ఉంది, 101 ఉంది, 101 వేసుకున్నాం. టోటల్ రూంది ప్లేస్లో మనకు ఒకటే రూంది 101 వాల్యూ ఉంది కాబట్టి 101 వాల్యూ వేసుకున్నాం. హాఫ్ రూంది, ఈ రూందిలో సగం ఎంత, 101లో సగం 50.5. ఓకే. హాఫ్ రూంది వాల్యూ ఇది వేసుకున్నాం. లాంబీ వాల్యూ మనకి ఎంత ఉంది, 270 ఉంది కదా, 270 వేసుకున్నాం. టోటల్ లాంబీ వచ్చేసి 270 ఉంది కాబట్టి 270 వేసుకున్నాం. ఏరియా ఇన్ స్క్వేర్ లింగ్స్ అంటే మనకు హాఫ్ రూంది ఇంటూ టోటల్ లాంబీ వేస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఏరియా ఇన్ స్క్వేర్ లింగ్స్లో వస్తుంది. ఓకే. ఈ వాల్యూ వేసుకున్నాం. దీని తర్వాత సెకండ్ వచ్చేసి మనకు ఇక్కడ సెకండ్ వస్లా షేప్ ఏముంది, ట్రెపీజియం ఉంది కదా. ఈ ట్రెపీజియంలో మనకు రూంది వాల్యూస్ వచ్చేసి 2 ఆఫ్సెట్స్ ఉన్నాయి కదా, ఇదొక ఆఫ్సెట్, ఇదొక ఆఫ్సెట్. ఒక వాల్యూ వచ్చేసి 101, ఇంకొక వాల్యూ వచ్చేసి 75 కదా. ఓకే. మనకు ఎప్పుడైనా ట్రయాంగిల్లో రూంది వాల్యూ ఒకటే ఉంటుంది, ట్రెపీజియంలో మనకి ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ విధంగా
మనకి ఈ ట్రెపిజియంలో రూంది వచ్చేసి 101, ఇంకొకటి వచ్చేసి 75 కదా. ఇక్కడ నోట్ చేసుకోవాలి. రూంది ప్లేస్లో రూంది ఇలా నోట్ చేసుకున్నాం కదా. సో ఈ రెండు రూందీలను యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుంటే మనకు టోటల్ రూంది వస్తుంది కదా. మనకు 176 అయింది కదా యాడ్ చేస్తే. సో హాఫ్ రూంది వచ్చేసి 176లో హాఫ్ 176 డివైడెడ్ బై 2 చేస్తే మనకు హాఫ్ వస్తుంది కదా, 88. ఓకే, ఇక్కడ హాఫ్ రూంది ప్లేస్లో 88 నోట్ చేసుకున్నాం. మనకు నెక్స్ట్ లాంబీ ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబీ పాయింట్ 63 ఉంది కదా. సో 63 నోట్ చేసుకున్నాం. మనకు ఇక్కడ ఒకే లాంబీ ఉంది కదా. సో కాబట్టి మనం టోటల్ లాంబీ కూడా వచ్చేసి మనకు 63. మనకు దీని యొక్క ఏరియా వచ్చేసి స్క్వేర్ లింక్స్లో కావాలంటే 63 ఇంటూ 88 టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే మనకు వాల్యూ వస్తుంది కదా. మనకు టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ వస్ట్ల షేప్ వచ్చేసి ఏముంది, ఇది కూడా ట్రెపిజియం ఉంది కదా. థర్డ్ వస్ట్ల ట్రెపిజియం. ఓకే, ఇక్కడ ట్రెపిజియం వస్ట్ల షేప్ నోట్ చేసుకోవాలి. మనకు రూంది ఏముంది, ఇక్కడ ఒకటి 75, ఒకటి 82. ఓకే, ఇది నోట్ చేసుకోవాలి. మనము రూంది వాల్యూస్ రెండు రూంది వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాం. దీన్ని యాడ్ చేసుకుంటే టోటల్ రూంది వచ్చేసి 157 అయింది. హాఫ్ రూంది 78.5 అయింది. ఇప్పుడు లాంబీ పాయింట్ చూద్దాం. ఇక్కడ లాంబీ ఇక్కడ నుంచి ఇక్కడికి 63, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 35. మనకు 2 లాంబీ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇవి 2 నోట్ చేసుకోవాలి. 63 ఒకటి ప్లస్ అదేవిధంగా 35 ఒకటి కదా. 35 ఒకటి మనకు యాడ్ చేసుకుంటే 95 వచ్చింది కదా. 63 ప్లస్ 35 చేస్తే 98 వచ్చింది. మనకు టోటల్ లాంబీ హాఫ్ రూంది ఇంటూ చేస్తే వాల్యూ వచ్చేసింది. ఇది నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వస్ట్లా వచ్చేసి షేప్ వచ్చేసి మనకేముంది, ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్ నోట్ చేసుకున్నాం. సో లాంబీ మనకు రూంది కదా, రూంది వచ్చేసి ఎంత 82. సో రూంది 82, టోటల్ రూంది కూడా ఒకటే ఉంది కాబట్టి 82. సో దీంట్లో హాఫ్ వాల్యూ ఎంత 41. అదేవిధంగా మనకు లాంబీ పాయింట్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 185 నోట్ చేసుకున్నాం. టోటల్ లాంబీ కూడా 185 ఉంది కాబట్టి 185. సో నెక్స్ట్ మనకు టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వస్ట్లా ఇది వచ్చేసి మనకు ఇది కూడా ట్రయాంగిల్ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ నోట్ చేసుకున్నాం. అదేవిధంగా రూంది వచ్చేసి మనకేముంది 283 ఉంది. రూంది 283, లాంబీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 35, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 185. ఓకే, అవి 2 కూడా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు రూంది పాయింట్ వచ్చేసి 283. ఓకే, 283 అయిపోయింది. టోటల్ రూంది కూడా 283. హాఫ్ రూంది చేస్తే మనకు 141.5 వచ్చేసింది. అదేవిధంగా లాంబీ పాయింట్స్ వచ్చేసి మనకు 35, 185 నోట్ చేసుకుందాం. మనకు దీని ఏరియా వచ్చేసింది. దీని తర్వాత సిక్స్త్ వస్ట్లా వచ్చేసి మనకేముంది, ఇది కూడా ట్రయాంగిల్ ఉంది. సో ట్రయాంగిల్ నోట్ చేసుకుందాం. ఇక్కడ మనకు రూంది పాయింట్ ఎంత ఉంది, 283. రూంది 283 నోట్ చేసుకున్నాం. టోటల్ రూంది కూడా సేమ్ 283. అదేవిధంగా హాఫ్ రూంది వచ్చేసి 141.5. అదేవిధంగా మనకు దీంట్లో లాంబీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి 270, ఇక్కడ నుంచి ఇక్కడికి 63, ఇక్కడ నుంచి ఇక్కడికి 63. మనకు ఇక్కడ 3 లాంబీ పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఈ 3 కూడా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 270, అదేవిధంగా 63, ఇంకొకటి 63. ఈ 3 కూడా మనం యాడ్ చేసుకోవాలి. లాంబీ పాయింట్స్ యాడ్ చేసుకుంటే వాల్యూ వస్తుంది కదా, అది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు
మనకు యాడ్ చేస్తే 396 వచ్చింది. అదేవిధంగా టోటల్ లాంబీ వాల్యూ ఇంటూ హాఫ్ రూంది వాల్యూ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు అన్ని వస్ల నంబర్స్ యొక్క ఏరియా వచ్చేసింది స్క్వేర్ లింక్స్లో. ఇప్పుడు ఈ చాల్తా నంబర్ యొక్క అన్ని ఈ వస్ల షేప్స్కు సంబంధించిన వస్ల నంబర్కి సంబంధించినటువంటి ఏరియాని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, యాడ్ చేసుకుంటాం. యాడ్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది కదా. యాడ్ చేసుకొని ఆ వాల్యూ ఇక్కడ మనం మొత్తం ఈ వస్ల నంబర్స్ యొక్క ఏరియా మొత్తం యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా, 121,621 స్క్వేర్ లింక్స్ వచ్చింది కదా. ఇది మనకు ఏరియా వచ్చేసి స్క్వేర్ లింక్స్లో ఉంది. ఓకే, ఈ స్క్వేర్ లింక్స్లో ఉన్న ఏరియా బై 2,50,000 చేస్తే మనకి వాల్యూ వచ్చింది కదా. వచ్చిన వాల్యూ హెక్టార్స్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ హెక్టార్స్లో వచ్చిన తర్వాత ఈ వచ్చిన హెక్టార్స్లో ఉన్న వాల్యూకి ఇంటూ 98.8424 చేస్తే మనకు ఏరియా వచ్చేసి గుంటాస్లో వస్తుంది. ఓకే, మనకు ఏరియా ఎప్పుడు ఎకర్స్ గుంటాస్లో ఉండాలి. ఓకే, ఇది ఓన్లీ గుంటాస్లో ఉంది కాదు, బట్టి మనం ఎకర్స్లోకి మార్చుకోవాలి అంటే వచ్చిన వాల్యూ బై 40 చేసినాం అనుకోండి, మనకు ఎకర్స్ గుంటాస్లోకి వాల్యూ వస్తుంది. 1.2 వచ్చింది కదా. సో 1 ఎకర్ వచ్చింది. ఈ పక్కనున్న వాల్యూ గుంటాస్లో రాలేదు. సో ఈ గుంటాస్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనకి ఎకర్స్లో ఉన్నదాన్ని మైనస్ చేసుకుంటాం. ఇప్పుడు 1.2 ఉంది కదా, 1.2 - 1 చేసుకుంటే ఏమొస్తుంది, 0.2. ఓకే, 0.2 ఉంది కదా, 0.2ని మనం ఇంటూ 40 చేస్తే ఆ వాల్యూ గుంటాస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, 8 గుంటాస్ వచ్చింది. ఫస్ట్ మనకు 1 ఎకర్ ఉంది. ఓకే, యాస్టీజ్ 1 ఎకర్ వేసుకున్నాం. ఈ 0.2 అంటే 8 గుంటాస్ కదా, 8 గుంటాస్. సో మనకు సర్వే నెంబర్ 26 యొక్క టోటల్ ఏరియా వచ్చేసి 1 ఎకర్ 8 గుంటాస్ అనమాట. ఈ విధంగా మనం ఒక టిప్పన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ యొక్క ఏరియాని మనం ఈ విధంగా కనుక్కుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.